తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 3:30 జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. సిట్టు కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలన్న సుప్రీంకోర్టు గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని హితూ పలికింది కోర్టు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారు? సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడనే లేదని ఈవోనే స్వయంగా చెప్తున్నారు కదా. కల్తీ నెయ్యి వాడినట్టు రుజువులు ఉన్నాయా? సిట్ వేసిన తర్వాత మళ్ళీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే వాదన తెరపైకొచ్చింది. బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ సుబ్రహ్మణ్యం స్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు, సంపత్, అలాగే శ్రీధర్ తరపున రాఘవ్ ఆవస్తి, అలాగే సురేష్ చవంకే తరపున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, అలాగే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి, టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరు పక్షాల వాదనలు సాగాయి.